హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం డే 5కి వస్తామండి. సో ఈ డే 5లోని భాగంగా బహుపదుల యొక్క కాన్సెప్ట్ అనేది ఈరోజు నేర్చుకుంటాం. సో అదేవిధంగా ఈరోజు టెస్ట్ ఉంటుందండి. కింద లింక్ ఇస్తాను, ఆ లింక్ క్లిక్ చేయండి. సో చాలామంది విద్యార్థులు చాలా బాగా రాస్తున్నారండి. సో మన స్టేట్లోని దాదాపు 5,000 మంది ఎగ్జామ్ రాస్తున్నారు. ఈ 5,000 మందిలో చాలామంది బాగా రాస్తున్నారు. అయితే 20/20 వచ్చి ఎవరైతే నాకు ఫస్ట్ పంపిస్తారో వాళ్ళు మాత్రమే ఈ డిస్క్రిప్షన్లో వారి యొక్క టాపర్స్ లిస్ట్లో ఉంటుందండి. వాట్సాప్లో అయితే అందరి పేర్లు వస్తాయి. సో అయితే మీరు మటుకు 20/20 రాత్రి 12 లోపు మాత్రమే పంపించాలి. ఉదయం పంపిస్తే అవ్వదు, ఎందుకంటే ఏ రోజు నేర్చుకుందో ఆ రోజు మాత్రం మనం రివిజన్ చేసుకోవాలి. అది నా ఉద్దేశం. అయితే ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు మనం వీడియోని స్టార్ట్ చేద్దాం. స్టూడెంట్స్, ఈ వీడియోని వస్తే మటుకు ఒక లైక్ అయితే చేయండి. ఇంకా స్టార్ట్ చేద్దాం. బహుపదులు, బహుపది అంటే ఏమిటి? సో బహుపది అంటే ఏంటంటే ఒక రేఖీయ సమాసం యొక్క అన్ని చరరాశుల యొక్క విలువలు ధనాత్మకాలు అయితే దాన్ని బహుపది అంటారు. ఒక రేఖీయ సమాసంలో అన్ని పదాల యొక్క పరిమాణాలు ధనాత్మకాలు అయితే, ఒక రేఖీ సమాసంలోని అన్ని పదాల పరిమాణాల ధనాత్మకాలు అయితే అప్పుడు ఆ రేఖీ సమాసాన్ని బహుపది అంటారు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. ఒక రేఖీ సమాసంలో అన్ని పదాల యొక్క పరిమాణం అనేది ధనాత్మకాలు అయితే అప్పుడు దాన్ని బహుపది అంటారు. సో ఉదాహరణకి ax² + bx + c. ఇక్కడ ఏ అనేది మనకి 0 కాకపోతే అప్పుడు దీన్ని వర్గ బహుపది అంటారు. సో ఇక్కడ మనకి వర్గము ఉంది కనుక వర్గ బహుపది, ఇది వర్గ బహుపది. అదేవిధంగా ax³ + bx² + cx + d ఇలా తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ కూడా ఏ 0 కాకపోతే అప్పుడు దీన్ని ఘన బహుపది అంటారు. ఇవి మనకి ప్రామాణిక రూపాలు. వర్గ బహుపదికి ప్రామాణిక రూపం ఇది, సాధారణ రూపం ఇది. ఘన బహుపదికి ప్రామాణిక రూపం ఇది, లేదంటే సాధారణ రూపం ఇది. సో ఇటువంటి వర్గ బహుపది, ఘన బహుపది మనం నేర్చుకున్నాము. అయితే మనకి ధనాత్మకాలే అవ్వాలి పరిమాణాలు. ఒకవేళ రుణాత్మకాలు అయితే అవి బహుపదులు కావు. నెక్స్ట్ మనకి ఇందులో శూన్య బహుపది, నెక్స్ట్ ఏంటి బహుపది యొక్క శూన్య విలువ రెండు ఉంటాయి. సో శూన్య బహుపది వేరు, బహుపది యొక్క శూన్య విలువ వేరు. సో ముందు శూన్య బహుపది గురించి నేర్చుకుందాం, తర్వాత శూన్య బహుపది యొక్క శూన్య విలువ గురించి నేర్చుకుందాం. శూన్య బహుపది అంటే ఏంటంటే ఒక బహుపదిలోని అన్ని విలువలు 0 అయితే, ఒక బహుపదిలోని అన్ని విలువలు 0 అయితే అప్పుడు దాన్ని శూన్య బహుపది అంటారు. ఒక బహుపదిలోని అన్ని విలువలు 0 అయితే అప్పుడు దాన్ని శూన్య బహుపది అంటారు. అయితే ఇప్పుడు 0 బహుపది అంటే ఏమిటో చూద్దాం. బహుపది యొక్క శూన్య విలువ అంటే ఏం చూద్దాం. x² - 5x + 6 అనే ఒక బహుపది తీసుకుంటే, x² - 5x + 6 అనే ఒక బహుపది తీసుకుంటే x యొక్క ఏ విలువ వద్ద ఈ బహుపది 0 అవుతుందో అప్పుడు ఆ విలువను ఈ బహుపది యొక్క శూన్య విలువ అంటారు. x యొక్క ఏ విలువ వద్ద ఈ బహుపది 0 అవుతుందో అప్పుడు ఆ x విలువను ఈ బహుపదికి శూన్య విలువ అంటారు. ఉదాహరణకి x = 2 తీసుకుంటున్నాను. x = 2 తీసుకుంటే ఇప్పుడు అందులో వేద్దాం. సో 2² - 5 × 2 + 6. సో 2² అంటే అంత మనకి 4 - 10 + 6. సో 10 - 10 0. సో కనుక మనకు 0 వచ్చింది. అంటే x నేను 2 విలువ ప్రతిక్షేపిస్తే నాకు 0 వచ్చింది. కనుక మనకి ఇప్పుడు ఈ బహుపదికి శూన్య విలువ ఏంటి? 2. అదేవిధంగా నేను x = 3 తీసుకున్నా సరే అప్పుడు మనకి ఆ బహుపది విలువ 0 వస్తుంది. అంటే ఈ బహుపది యొక్క పరిమాణము తరగతి 2 కనుక దీనికి 2 శూన్యాలు ఉన్నాయి. ఒకవేళ బహుపది యొక్క తరగతి 3 అయితే దానికి 3 శూన్యాలు ఉంటాయి. ఒకవేళ బహుపది యొక్క పరిమాణం 1 అయితే దానికి 1 శూన్యం మాత్రం ఉంటుంది. ఉదాహరణకి x - 5 అని తీసుకున్నాను అనుకోండి. సో ఇక్కడ x యొక్క పరిమాణం లేదా తరగతి ఎంత? 1. కనుక దీనికి ఎన్ని శూన్యాలు ఉంటాయి? 1 శూన్యం ఉంటుంది. ఏంటి ఆ శూన్యం? x విలువ ఏ విలువ వద్ద ఈ బహుపది 0 అవుతుందో దాన్ని ఆ బహుపది యొక్క శూన్య విలువ అంటారు. కనుక 5 - 5 = 0. అంటే x = 5 తీసుకున్నాను కనుక 5 - 5 0. అంటే x = 5 అనేది ఈ బహుపదికి శూన్యం. సో ఈ విధంగా మనం శూన్యాల గురించి చెప్పచ్చు. అయితే ఇప్పుడు మనం బహుపది యొక్క తరగతి నేర్చుకోవాలి. బహుపది యొక్క తరగతి ఒక బహుపదిలో ఉన్న
అన్ని పదాల యొక్క పరిమాణాల్లో ఏదైనా ఒక పదం యొక్క పరిమాణం ఎక్కువైతే ఆ ఎక్కువ ఉన్న పరిమాణాన్ని ఆ బహుపది యొక్క తరగతి లేదంటే పరిమాణం అంటాము. అంటే ఇచ్చిన బహుపదిలోని ఉన్న అన్ని పదాలలోని ఏ పదం యొక్క పరిమాణం ఎక్కువ ఉంటే ఆ ఎక్కువ ఉన్న దానిని ఆ బహుపది యొక్క పరిమాణం అంటారు. ఉదాహరణకి x³ ప్లస్ 4x⁴ ప్లస్ 8x ప్లస్ 9 అని ఒక బహుపది తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో దీని యొక్క పరిమాణం 3, ఈ పదం యొక్క పరిమాణం 3, ఈ పదం యొక్క పరిమాణం 7, ఈ పదం యొక్క పరిమాణం 1, ఈ పదం యొక్క పరిమాణం 0. కనుక ఇక్కడ x యొక్క పరిమాణం 7 అన్నింటిలో ఇదే ఎక్కువ ఉంది కనుక ఈ మొత్తం బహుపది యొక్క పరిమాణం 7. ఈ మొత్తం బహుపది యొక్క పరిమాణం ఎంత? 7. సో నెక్స్ట్ ఇప్పుడు మనం బహుపదిలోని ఇది అయిపోయింది. బహుపది అంటే ఏమిటి, బహుపదిలోని మొత్తం అంతా కూడా నేర్చుకున్నాం. ఇప్పుడు బహుపదిలోని రకాలు. బహుపదిలోని రకాలు పదాల ఆధారంగా 3 రకాలు. ఒకటి ఏకపది. ఒక బహుపదిలోని ఒకే ఒక పదం ఉంటే దాన్ని ఏకపది అంటారు. ఉదాహరణకి 5x ఏకపది, xy ఏకపది, x² y³ z² ఏకపది. అయితే ఏకపది యొక్క పరిమాణం ఎంత అని కొన్నిసార్లు అడుగుతాడు. అప్పుడు ఒక పదములోని లేదంటే ఒక ఏకపదిలోని ఉన్న చరరాశుల యొక్క మొత్తం ఘాతాల మొత్తంని ఆ పదం యొక్క పరిమాణం అంటారు. ఒక పదంలోని ఉన్న చరరాశుల యొక్క మొత్తాన్ని ఆ పదం యొక్క బహుపది యొక్క ఆ పదం యొక్క పరిమాణం అంటారు, లేదంటే తరగతి అంటారు. ఇప్పుడు తీసుకుంటే 2, 3, 5, 5, 2, 7 అంటే ఈ పదం యొక్క పరిమాణం 7, ఈ పదం యొక్క పరిమాణం 2, ఈ పదం యొక్క పరిమాణం 1. సో అది మాట. నెక్స్ట్ 2 పదాలు ఉంటే దాన్ని ద్విపది అంటారు. ఒక బహుపదిలోని 2 పదాలు ఉంటే దాన్ని ద్విపది అంటారు. ఉదాహరణకి x+5, x+y లేదంటే x-y లేదంటే y-10 ఇలాగా 2 పదాలు ఉంటే లేదంటే x² - y ఇలాగ 2 పదాలు ఉంటే ఆ బహుపదిని ద్విపది అంటారు. సో x+y, x-5 సో ఇలాగ మనం చెప్పచ్చు. నెక్స్ట్ మూడోది త్రిపది. ఒక బహుపదిలోని 3 పదాలు మాత్రమే ఉంటే బహుపదిలోని 3 పదాలు ఉంటే దాన్ని త్రిపది అంటారు. ఉదాహరణకి x+y - 2, y+z - 5 ఇలాగ మనం త్రిపది చెప్పవచ్చు. అయితే ఒక బహుపదిలోని 3 లేదా అంతకంటే ఎక్కువ పదాలు ఉంటాయి దాన్ని బహుపది అంటారు. దాన్ని ఏమంటారు? బహుపది. ఇంకా సో నెక్స్ట్ మనం చెప్పుకోబోయేది బహుపది రకాల్లోని తరగతుల ఆధారంగా బహుపదులను విభజించడం. తరగతుల ఆధారంగా బహుపదులు ఏంటో చూద్దాం. ఒక బహుపది యొక్క పరిమాణం 1 అయితే దాన్ని రేఖీయ బహుపది అంటారు. ఒక బహుపది యొక్క పరిమాణం 1 అయితే దాన్ని రేఖీయ బహుపది అంటారు. ఒక బహుపది యొక్క పరిమాణం 1 అయితే దాన్ని రేఖీయ బహుపది అంటారు. ఉదాహరణకి x+5 రేఖీయ బహుపది, x+y - 3 2 చరరాశుల్లోని రేఖీయ బహుపది, x+y + z - 7 3 చరరాశుల్లోని రేఖీయ బహుపది. నెక్స్ట్ వర్గ బహుపది. ఒక బహుపది యొక్క పరిమాణం 2 అయితే లేదంటే ఒక బహుపది యొక్క పరిమాణం లేదంటే ఒక బహుపది యొక్క తరగతి 2 అయితే ఆ బహుపదిని వర్గ బహుపది అంటారు. ఉదాహరణకి ax² + bx + c 5x² + 2x + 6 సో దీన్ని వర్గ బహుపది అంటారు. ఎందుకంటే దీని యొక్క పరిమాణం ఎంత? 2. కనుక దీని యొక్క మనకి పరిమాణం 2 కనుక దీన్ని వర్గ బహుపది అంటారు. నెక్స్ట్ ఘన బహుపది. ఒక బహుపదిలోని
ఒక బహుపది యొక్క తరగతి లేదా పరిమాణం 3 అయితే, ఒక బహుపది యొక్క పరిమాణం లేదా తరగతి 3 అయితే దాన్ని ఘన బహుపది అంటారు, ఘన బహుపది అంటారు. సో ఉదాహరణకి x³ - 3x² + 3x + 1. సో చూడండి, ఇక్కడ పరిమాణం 3 ఉంది కనుక దీన్ని ఘన బహుపది అంటారు, దీన్ని ఘన బహుపది అంటారు. సో ఈ విధంగా మనం బహుపదుల యొక్క రకాలని మనం తెలుసుకోవచ్చు. ఇంకా మనం బహుపదుల భాగాహార న్యాయం ఇప్పుడు మనం మధ్యలోకి వచ్చాం చూడండి. సో ఈ మధ్యలోని బహుపదుల యొక్క భాగాహార న్యాయం. ఇక్కడ ఈ టాప్లో మీకు కనబడుతుంది బహుపదుల భాగాహార న్యాయం అంటే ఏంటంటే, ఈ f(x)ని g(x) అనే ఒక బహుపది భాగించిందనుకోండి. ఇక్కడ f(x) అనేది అంటే శూన్యేతర బహుపది, అంటే ఏదో ఒక విలువ ఉంటుంది, శూన్యేతర బహుపది. ఇక్కడ ఈ శూన్యేతర బహుపది f(x)ని g(x) అనేది భాగిస్తే అప్పుడు మనకి భాగఫలం అనేది q(x) వస్తుంది. అప్పుడు ఏదో ఒక వాల్యూ వస్తుంది, మనకి శాసం అనేది r(x) వస్తుంది, శాసం అనేది r(x) వస్తుంది అన్నమాట. అంటే f(x) అండ్ g(x) అనేవి మనకి శూన్యేతర బహుపదులు అయితే q(x) మరియు r(x)లు అనేవి మనకి ఏవైనా సరే ఏకైకంగా ఉండేవి ఉంటాయన్నమాట. ఉన్నప్పుడు మనకి ఈ f(x)ని g(x) భాగిస్తే q(x) అనేది భాగఫలం వస్తుంది, r(x) అనేది మనకి శాసం అవుతుందన్నమాట. దీన్ని మనం తెలుసు విభాజ్యం విభాజకము ఇంటూ భాగఫలం ప్లస్ రిమైండర్. సో అంటే శాసం రాయొచ్చు. విభాజ్యం విభాజకము ఇంటూ భాగఫలం ప్లస్ శాసం అనే సూత్రం ప్రకారం మనం దీన్ని ఇప్పుడు ఏం రాయొచ్చు అంటే f(x) g(x) ఇంటూ q(x) ప్లస్ r(x). దీన్ని మనం బహుపదిలోని విభాగ న్యాయ సూత్రం అంటారు, దీన్ని భాగాహార న్యాయము అని అంటారు. ఇప్పుడు మనం శూన్యాలకు గుణకాలకు మధ్య సంబంధాన్ని తెలుసుకుందాం. శూన్యాలకు గుణకాలకు మధ్య సంబంధం. ఫర్ ఎగ్జాంపుల్ ax² + bx + c అనేది ఒక వర్గ బహుపది అయిందనుకోండి. ax³ + bx² + cx + d అనేది ఒక ఘన బహుపది అయిందనుకోండి. ఇది వర్గ బహుపది కనుక దీనికి 2 శూన్యాలు ఉంటాయి, ఇది ఘన బహుపది కనుక దీనికి 3 శూన్యాలు ఉంటాయి. సో ఇక్కడ abcలు అనేవి శూన్యాలు అవుతాయి, ABC అనేవి గుణకాలు అవుతాయి, ఆల్ఫా కామా బీటా అనేవి శూన్యాలు అవుతాయి. ఇక్కడ ABCD అనేవి గుణకాలు అవుతాయి, ఆల్ఫా కామా బీటా కామా గామా అనేవి శూన్యాలు అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఈ గుణకాలకు ఈ శూన్యాలకు మధ్య సంబంధం ఏంటో తెలుసుకుందాం. అదేవిధంగా ఈ గుణకాలకు ఈ శూన్యాలకు మధ్య ఉన్న సంబంధం ఏంటో ఒకసారి తెలుసుకుందాం. శూన్యాల మొత్తం -b/a, శూన్యాల లబ్ధం c/a. అంటే ఏంటి సార్? ఈ 2 శూన్యాలను కలిపితే అప్పుడు ఈ గుణకం ఉంది కదా -x గుణకము x² గుణకము, దాని అర్థం అన్నమాట. అంటే శూన్యాల మొత్తము -x గుణకము x² గుణకము, శూన్యాల లబ్ధము స్థిర పదము x² గుణకము, స్థిర పదము x² గుణకము. ఇంకా ఇక్కడ చూద్దాం, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా -b/a, ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా c/a, ఆల్ఫా బీటా గామా -d/a. అంటే దీని అర్థం ఏంటంటే శూన్యాల మొత్తము ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా -x² గుణకము x³ గుణకము, శూన్యాల లబ్ధాల మొత్తము x గుణకము x³ గుణకము, శూన్యాల లబ్ధం స్థిర పదము x³ గుణకము. సో ఈ విధంగా ఈ 5 ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్, ఇవి మనకి ఎగ్జామ్కి అయితే గ్యారంటీగా వస్తాయి. నెక్స్ట్, బహుపదులను ఏర్పరచడం అంటే ఒక బహుపదిని ఏ విధంగా ఏర్పరుస్తాం. మనకు గనక 2 శూన్యాలు తెలిసాయి అనుకోండి, దాని అప్పుడు x ఆల్ఫా అనుకుంటాము, x బీటా అనుకుంటాం. 2 శూన్యాలు తెలిస్తే x ఆల్ఫా అనుకుంటాము, x బీటా అనుకుంటాం. ఇప్పుడు ఈ ఆల్ఫా ఇటు సైడ్ వస్తే ఏమవుద్ది, x - ఆల్ఫా 0. ఈ బీటా ఇటు సైడ్ వస్తే ఏమవుద్ది, x - బీటా 0. ఇప్పుడు రెండింటిని గుణించండి, x - ఆల్ఫా ఇంటూ x - బీటా 0. ఏమవుతుంది అప్పుడు, x² - x ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా
ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. ఈ ఈజ్ ఈక్వల్ టు 0 తీసేయండి, అప్పుడు మనకి బహుపది అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఈ విధంగా ఈజీగా చేయొచ్చు. ఈ ఫార్ములా కూడా మనం 10th క్లాస్లో చాలా బాగా యూజ్ చేస్తాం. ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా ఇంటూ బీటా. ఇప్పుడు మనం 3 శూన్యాలైతే అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బీటా, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు గామా 3 తెలిస్తే శూన్యాలు, అప్పుడు ఆ ఘన బహుపదిని ఏ విధంగా కనుక్కుంటాం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు ఎక్స్ మైనస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0 కనుక ఎక్స్ మైనస్ బీటా ఈజ్ ఈక్వల్ 0 కనుక ఎక్స్ మైనస్ గామా. సో 0 ఇంటూ 0 ఇంటూ 0 0. సో ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా ఇంటూ ఎక్స్ మైనస్ గామా. ఇవన్నీ ముందు ఈ 2 గుణిస్తాం, వచ్చిన దాన్ని దీంతో గుణిస్తాం, అప్పుడు లాస్ట్లో ఈజ్ ఈక్వల్ టు 0 తీస్తే అది ఘన బహుపది అవుతుంది. ఈ విధంగా మనం ఘన బహుపదిని వర్గ బహుపదిని ఈజీగా మనం ఏర్పరచగలం. నెక్స్ట్ శేష సిద్ధాంతం. శేష సిద్ధాంతం చాలా ఇంపార్టెంట్ చూడండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే బహుపదిని ఎక్స్ మైనస్ ఏ చే భాగిస్తే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే బహుపదిని ఎక్స్ మైనస్ ఏ చే భాగిస్తే శేషము ఎఫ్ ఆఫ్ ఏ వస్తుంది. దీన్ని శేష సిద్ధాంతం అంటారు. దీన్ని ఏమంటారు? శేష సిద్ధాంతం అంటారు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే బహుపదిని, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది శూన్యేతర సమితి, శూన్యేతర బహుపది, మరియు ఎక్స్ మైనస్ ఏ కన్నా దాని యొక్క పరిమాణం ఎప్పుడు కూడా ఎక్కువే, అది గుర్తుపెట్టుకోండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే బహుపదిని ఎక్స్ మైనస్ ఏ చే భాగిస్తే మనకి శేషము ఎఫ్ ఆఫ్ ఏ వస్తుంది. సో దీన్ని శేష సిద్ధాంతం అంటారు. వాడు ఏమంటాడంటే ఇప్పుడు మనకి తెలుసు కదా, విభాజం ఈజ్ ఈక్వల్ టు విభాజకం ఇంటూ భాగఫలం ప్లస్ శేషం. ఆ సూత్రం ప్రకారం దీన్ని ఏం రాయొచ్చు? f of x is equal to x minus a into q of x plus f of a. ఇలా ఇచ్చేస్తాడు. ఇలా ఇచ్చి ఇది ఏ సిద్ధాంతము, ఇది ఏ సిద్ధాంతం అని అడుగుతాడు. సో ఇది ఏ సిద్ధాంతం అన్నప్పుడు మనం ఏం చేయాలి? కిందన శేష సిద్ధాంతం, కారణాంక సిద్ధాంతం, ప్రాథమిక అనుపాత సిద్ధాంతం, టేల్స్ సిద్ధాంతం, పైథాగరస్ సిద్ధాంతం ఏవో ఆప్షన్స్ ఇస్తాడు. మనం ఏం పెట్టాలి? శేష సిద్ధాంతం పెట్టాలి. అయితే ఇప్పుడు దీంట్లో చాలా ముఖ్యమైనది బహుపది మరియు శేషం. బహుపది శేషం. ఇప్పుడు ఇక్కడ నుంచి విభాజకం ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఒక బహుపదిని ఎక్స్ మైనస్ ఏ భాగిస్తే శేషం ఎంత? ఆర్ ఎంత? అప్పుడు ఏమవుద్ది? ఎఫ్ ఆఫ్ ఏ అవుతుంది. ఎందుకు? ఎఫ్ ఆఫ్ ఎక్స్ను ఎక్స్ మైనస్ ఏ చే భాగిస్తే శేషం ఎఫ్ ఆఫ్ ఏ అవుతుంది. అదే కదా నేర్చుకున్నాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే బహుపదిని ఎక్స్ మైనస్ ఏ చే భాగిస్తే శేషం వస్తుంది ఎఫ్ ఆఫ్ ఏ. ఎలా వస్తుంది ఎఫ్ ఆఫ్ ఏ? సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. చూడండి, ఆర్ ఆఫ్ ఎక్స్, దాన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకున్నాం. ఇప్పుడు ఎక్స్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 చేసి అనుకోప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఏ అవుతుంది. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ, కనుక ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఏ అయింది. ఒకవేళ ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే బహుపదిని ఎక్స్ ప్లస్ ఏ భాగిస్తే అప్పుడు మనకి శేషం అవుతుంది ఎఫ్ ఆఫ్ మైనస్ ఏ. ఎఫ్ ఆఫ్ మైనస్ ఏ చాలా ఇంపార్టెంట్. ఇంకో 2 రాస్తాను, అవి కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే బహుపదిని ఏఎక్స్ మైనస్ బి భాగిస్తే అప్పుడు శేషం ఎఫ్ ఆఫ్ బి బై ఏ, ఎఫ్ ఆఫ్ బి బై ఏ అవుతుంది. అదే ఇప్పుడు ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే బహుపదిని ఏఎక్స్ ప్లస్ బి భాగిస్తే అప్పుడు శేషం ఎఫ్ ఆఫ్ మైనస్ బి బై ఏ అవుతుంది, మైనస్ బి బై ఏ అవుతుంది. అది ఇప్పుడు ఈ బహుపదిని ఎఫ్ ఆఫ్ ఎక్స్ని బిఎక్స్ మైనస్ ఏ భాగిస్తే అప్పుడు శేషం ఎఫ్ ఆఫ్ ఏ బై బి అవుతుంది. అది ఇప్పుడు ఈ బహుపదిని ఎఫ్ ఆఫ్ ఎక్స్ని బిఎక్స్ ప్లస్ ఏ భాగిస్తే అప్పుడు శేషం ఎఫ్ ఆఫ్ మైనస్ ఏ బై బి అవుతుంది. సో ఈ విధంగా ఈ 6 కూడా చాలా ఇంపార్టెంట్. మనకి ఈ 6 ఏదైనా వస్తుంది, ఖచ్చితంగా త్రిబుల్8కి ఈ 6 ఏదో ఒకటి వస్తుంది. రేపు ఎగ్జామ్లో కూడా నేను రేపు ప్రాక్టీస్ ఎగ్జామ్ పెడతాను కదా, ఈ ప్రాక్టీస్ ఎగ్జామ్లో ఈ 6 ఏదో ఒకటి గ్యారంటీగా ఇస్తాను. ఇకపోతే మనకి కారణాంక సిద్ధాంతం. కారణాంక సిద్ధాంతం అంటే ఏం లేదు. ఇప్పుడు ఈ శేష సిద్ధాంతంలో ఈ శేషం అనేది 0 అయిందనుకోండి, అప్పుడు దాన్ని ఏమంటారు? కారణాంక సిద్ధాంతం అంటారన్నమాట. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఏ ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్. చూడండి, ఈ 2 కారణాంకాలు, ఇదేంటి మనకేంటి? లబ్ధము. సో లబ్ధం అనమాట. ఈ రెండేంటి మనకి కారణాంకాలు. 2 కారణాంకాల లబ్ధమే ఇది మాట. కనుక ఈ ఎక్స్ మైనస్ ఏ దీని కారణంగా అవుతుంది, క్యూ ఆఫ్ ఎక్స్ కూడా కారణంగా. ఎందుకంటే ఎక్స్ మైనస్ ఇట్సే తీసుకొచ్చాం అనుకోండి భాగిస్తుంది, కానీ కారణాంకం. ఈ క్యూ ఆఫ్ ఎక్స్ ఇట్సే తీసుకొచ్చాం అనుకోండి భాగిస్తుంది, కనుక అది కూడా కారణాంకం. 2 కారణాంకాలు ఉన్నాయి కనుక ఇది కారణాంక సిద్ధాంతం అనమాట. శాసం లేదు కనుక. ఇకపోతే మనకి షార్ట్ కట్స్. సో బహుపదుల్లోని షార్ట్ కట్స్ మాట చాలా మోస్ట్ ఇంపార్టెంట్. సో మనకి త్రిబుల్8కి ఖచ్చితంగా ఈ షార్ట్ కట్స్లో ఏదో ఒక బిట్ గ్యారెంటీగా వస్తుంది. త్రిబుల్8కి మనకి ఈ బిట్ లేకుండా ఉండదు, ఇందులో ఏదో ఒక బిట్ అయితే గ్యారెంటీగా వస్తుంది. ఆ షార్ట్ కట్స్ ఏంటో ఈరోజు చూద్దాం. ఒక బహుపది యొక్క గుణకాలు మొత్తం 0 అయితే, ఒక బహుపది యొక్క
గుణకాల మొత్తం 0 అయితే ఆ బహుపదికి x-1 అనేది ఒక కారణాంకము. అంటే మీకు ఏదైనా ఇచ్చిన బహుపదుల యొక్క గుణకాలు ఉంటాయి కదా, అవన్నీ కలిపేయండి. అవన్నీ కలిపితే ఎప్పుడైనా 0 వచ్చిందనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా కారణంగా ఏమవుద్ది, x-1. ఉదాహరణకి x² - x + 2 తీసుకున్నాను. ఇప్పుడు దీని బహుపది కారణంగా ఎంత, దీని గుణకం ఎంత 1, దీని గుణకం ఎంత -1. చూడండి, దీని గుణకం ఎంత 1, దాని గుణకం ఎంత 2, దాని గుణకం ఎంత 1. సో ఎంత వచ్చింది 1 - 2 + 1. 1 + 1 ఎంత 2, 2 - 2 ఎంత 0. అంటే ఇప్పుడు ఈ గుణకాలను కలిపితే నాకు 0 వచ్చింది, గుణకాలను కలిపితే ఎంత వచ్చింది 0 వచ్చింది. కనుక దీనికి ఏం కారణాంకం, x-1 అనేది కారణాంకం అవుతుంది. ఎలా సార్ అంటే x-1 = 0, x = 1. సో x = 1 అందులో వేసేయండి. అందులో వేస్తే వద్ది 1² - 2 × 1 + 1. సో 1 - 2 + 1 0. నెక్స్ట్ సెకండ్ పాయింట్, ఒక బహుపది యొక్క సరి పదాల గుణకాల మొత్తము బేసి పదాల గుణకాల మొత్తం అనేది సమానమైనది, అప్పుడు x+1 అనేది కారణాంకం అవుతుంది. x+1 అనేది కారణాంకం అవుతుంది. సో ఉదాహరణకి a + c అంటే ఇది x², ఇది కాన్స్టెంట్ అంటే సరి, ఇది ఏంటి x అంటే బేసి. కనుక సరి పదాల మొత్తం బేసి పదాల మొత్తం అనేది సమానమైంది అనుకున్న గుణకాలు, అప్పుడు దానికి x+1 అనేది ఒక కారణాంకం అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు మనకి α + β - bb అని తెలుసు, α × β cb అని తెలుసు. అయితే ఈ విలువలు ఇందులో ప్రతిక్షేపిస్తే మనకి కొత్త విలువలు వస్తాయి. అవి చేయమంటాడు ఖచ్చితంగా, అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. α² + β² అడిగాడు అనుకోండి, అంటే a² + b². a² + b² ఫార్ములా ఏంటి, a + b² - 2ab, a + b² - 2ab. సో a + b అంటే ఏంటి, α + β. α + β అంటే ఏంటి, b/a, అంటే b² / a² -2 × α × β అంతా c/a, కనుక -2/ca. సో ఆ చివరి ఉంది మీకు చూడండి, ఆ చివరి మీకు కనబడుతుంది కదా అందరికీ. ఓకే, సో ఇప్పుడు బై చేస్తే a² అనేది వచ్చింది, కిందన b² - 2ca, b² - 2ca ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ α - β² = α + β² - 4ab. సో ఇది α + β అంటే ఎంత, b/a² అంటే b² / a² -4 × c/a. ఎల్సిఎం వేసుకోవద్ది, b² - 4ac/a². సో ఆప్షన్స్లో ఇలాంటివి వస్తాయి అనమాట, అవి చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ α² - β² అంటే a² - b² అంటే a + b × a - b. సో a + b - bb, a - b ఇప్పుడే మనకు వచ్చింది, రూట్ పెడితే దానికి b² - 4ac/a. సో ఆ వాల్యూ ఇక్కడ వేస్తాం, ఇక్కడ -bb వేస్తాం, అయిపోద్ది. α³ + β³, a³ + b³ = a + b² - 3ab × a + b. సో అదే ఫార్ములా రాశాను, నాకు వచ్చి మీకు రావు, సో మీరు నేర్చుకోండి, మీకు వస్తుంది. సో a³ + b³ = a + b³ - 3ab × a + b. సో α + β అంటే ఎంత, -bb/a, హోల్³ కనుక -b³/a³ -3 × α × β ఎంత, c/a. α + β ఎంత, -b/a. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో ఎల్సిఎం చేస్తే a³ 3abc - b³ 3abc - b³. నెక్స్ట్ α⁴ + β⁴ అంటే a⁴ + b⁴. అయితే దాన్ని ఏం చేస్తాం, a² + b² అంటే a² + b², మళ్ళీ a + b² - 2ab. సో అంటే ఇక్కడ α² β² ఆల్రెడీ మనం కట్టాం కనుక ఇక్కడ కడతాం, ఇవ్వండి ఈ వాల్యూ ఇందులో వేస్తాం. α × β అంటే -bb² అంటే b²/a². ఈ వాల్యూస్ వేస్తే మనకి అలాగా వస్తుంది అన్నమాట, అవి కూడా మీరు చేయండి. నెక్స్ట్ α⁴ + β⁴ = α² + β² × α³ + β² α² + β. సో ఇవన్నీ కూడా మీరు ఒక స్క్రీన్ షాట్ చేసుకొని ఉంచుకోండి, లేదంటే ఒక బుక్లో రాసుకోండి. చాలా ఇంపార్టెంట్ మన త్రిబుల్ ఐటీకి కానీ, లేదంటే ఫర్దర్ ఇంటర్మీడియట్ కానీ, ఎంసెట్ కానీ దేనికైనా చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ α³ β² + α² β³ ఈ రెండిట్లో మనకి α² β² కామన్ ఉంది కనుక α² β² కామన్ తీస్తే α + β × α + β. సో ఇదేంటవుతుంది మనకి, α × β అంటే c²/a². సో ఇదేమవుతుంది మనకి -b/a. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది, -bc²/a³. దిస్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ 1/α + 1/β = α + β/-α × β. అంటే పైన వస్తుంది మనకి -b/a, కింద వస్తుంది c/a, a క్యాన్సిల్, -b/c ఇస్ ద ఆన్సర్.
నెక్స్ట్ 1/α² ప్లస్ 1/β², α² ప్లస్ β² బై ఆల్ఫా ఇంటూ బీటా, ఎల్సిఎం తీస్తే ఇది వస్తుంది. అదేవిధంగా 1/α ప్లస్ 1/β ప్లస్ 1/γ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా బై ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా. సో ఈ విధంగా ఈ షార్ట్ కట్స్ అన్ని కూడా యూజ్ చేయండి, ఇవన్నీ కూడా అందులో సబ్స్టిట్యూట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనకి బహుపదులు అనే ఒక కాన్సెప్ట్. సో చాలా చక్కగా నేను అయితే వివరించాను. మీరు మటుకు ఈ కాన్సెప్ట్ సంబంధించిన ఎగ్జామ్ అనేది కింద లింక్ ఇస్తాను, ఆ లింక్ క్లిక్ చేసి నాకు ఎగ్జామ్ రాసి మీరు జస్ట్ మార్క్స్ సెండ్ చేయండి చాలు, సబ్మిట్ చేస్తే ఆటోమేటిక్గా నాకు వస్తుంది. సో మీరు తెలుగు మీడియం అయినా సరే చాలా చక్కగా చెప్తున్నాను, ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ తెలుగులో కావాలంటున్నారు. సో ఎంతో కష్టపడి, ఇంగ్లీష్ మీడియం అయితే కష్టపడవలసిన లేదండి, ఎందుకంటే అన్ని ఫ్లోలో వచ్చేస్తుంది ఫాస్ట్గా. తెలుగు మీడియం అయితే మటుకు నేను కష్టపడి చెప్తున్నాను కనుక మీరు మటుకు చాలామంది మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని పంపించండి. ఎందుకంటే తెలుగు మీడియం వీడియోస్ చాలా తక్కువ మంది వస్తున్నారు, ఇంగ్లీష్ మీడియం వీడియోస్ చాలా ఎక్కువ మంది వస్తున్నారు కనుక మీ ఫ్రెండ్స్, మీ వాట్సాప్ గ్రూప్స్, మీ అందరు కూడా, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా పంపించండి. వాళ్ళు కూడా తెలుగు మీడియం విద్యార్థి ఖచ్చితంగా IIIT కొట్టాలి, ఎందుకంటే మీకే ఛాన్స్ ఉంది. తెలుగు మీడియం విద్యార్థులకే ఛాన్స్ ఉంది, ఎందుకంటే తెలుగు మీడియం విద్యార్థి ప్రతి విద్యార్థి కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుతారు. సో గవర్నమెంట్ స్కూల్లో చదివితే వాళ్ళకి ఎన్నైతే IIIT ఉంటాయో ఎగ్జాము అన్నీ ఆ మార్క్స్కి 4 మార్కులు కలుపుతాడు. మీకు 99 వచ్చింది అనుకోండి, 4 103 మార్కులు, అంటే 100కి 103 మార్కులు ఇస్తారన్నమాట. కనుక మీకు మాత్రమే అవకాశం ఉంది. కనుక ఈ వీడియోని తెలుగు మీడియం విద్యార్థులందరికీ పంపించండి. సో వాళ్ళందరూ చూసే విధంగా చేయండి, అదేవిధంగా వాళ్ళు IIIT సీట్ తెచ్చుకునే విధంగా చేయండి. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోని ఇస్తే మటుకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. Thank you very much. Bye-bye.